ఫ్రెండ్స్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. ఎలా ఉన్నారు? బాగున్నారా? మేమైతే బాగున్నామండి. మీరు కూడా బాగున్నారని అనుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి మా ఫ్రెండ్ వాళ్ళ బాబుది ఫస్ట్ బర్త్డే సెలబ్రేషన్స్ అనమాట. సో బంజారా హిల్స్ అయితే వచ్చేసాము. టైం వచ్చేసి 9 o'clock దాటిపోయింది. సో అందరు ఫ్రెండ్స్ని, వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ అందరినీ ఇన్వైట్ చేశాడనమాట. సో నా బెస్ట్ ఫ్రెండ్, నేను, తను అందరం కలిసి ప్రీవియస్ వర్క్ చేసామన్నమాట బసవతార క్యాన్సర్ హాస్పిటల్లో. సో వాళ్ళ ఇల్లు కూడా నియర్ బై అనమాట హాస్పిటల్కి. సో బర్త్డే సెలబ్రేషన్స్ అయితే చాలా బాగా చేశారు. అందరు పిల్లలు, వాళ్ళ పెద్దవాళ్ళు చాలామంది వచ్చారండి. చాలా బాగా గ్రాండ్గా చేశాడు మా విష్ణు. సో మేము కూడా అటెండ్ అయ్యి బాబు అయితే చాలా క్యూట్గా ఉన్నాడు. అసలు వాడు ఎవరి దగ్గరికి రావట్లేదండి, చాలా ఏడ్చేస్తున్నాడు తీసుకుంటే. సో అలా బర్త్డేకి అయితే అటెండ్ అయిపోయాము. వీడే అనమాట బాబు. చూసారు ఎంత ముద్దుగా ఉన్నాడో. అసలు వాళ్ళ అమ్మ నాన్న దగ్గర తప్ప అసలు ఎవరి దగ్గర ఉండట్లేదన్నమాట. సో అలా వాడి బర్త్డే అయితే స్టార్ట్ అయిపోయింది. అందరూ చాలామంది వచ్చేసారు. వాళ్ళ రిలేటివ్స్ కానివ్వండి, చిన్న చిన్న పిల్లలే ఎక్కువ ఉన్నారండి. వాళ్ళతోటే హంగామా ఉంది అక్కడ. చూసారా చుట్టూ మా విష్ణుకి 2 పాపలు బాబు అనమాట. ఆ పాపల వాళ్ళ ఫ్రెండ్స్ అంట వీళ్ళంతా. ఫ్రెండ్స్ అందరినీ ఇన్వైట్ చేసుకున్నారంట. సో చుట్టూ ఫ్రెండ్స్, వాళ్ళ మధ్యలో ఈ హంగామా అనమాట. సో వాడి పేరు వచ్చేసి శ్రీవంశ్ అంట, శివాన్స్ నందు. చాలా బాగుంది కదండి పేరు. వీడే అనమాట. ఎంత క్యూట్గా ఉన్నాడో చూసారా. వీడు ఎంత హుషారున్నాడంటే బర్త్డేకి క్లాప్స్ కొట్టినాను అంటే ఎంత బాగా క్లాప్స్ కొట్టుకుంటున్నాడో. వాడి బర్త్డేకి వాడే క్లాప్స్ కొట్టుకుంటున్నాడు. అసలు నిజంగా అండి, ఇప్పుడున్న జనరేషన్లో పిల్లలు ఎంత ఫాస్ట్ ఉన్నారంటే అంత ఫాస్ట్ ఉన్నారు అసలు. వాడు 1 year లేదండి, వాడికి ఎంత హుషారో తెలుసా అసలు. వాళ్ళ అమ్మని, నాన్నని, వాళ్ళ నాయనమ్మని వదిలి ఎవరి దగ్గరికి రావట్లేదు. ఇలా పట్టుకుంటే ఏడ్చేస్తున్నారు. ఆవిడేమో, వాళ్ళ వైఫ్ ఏమో కొడుకు బర్త్డే అయితే వాళ్ళ ఆయనకి క్యాప్ పెడుతుంది అనమాట. నువ్వు పెట్టుకో అని చెప్పి వాళ్ళ ఆయన చూసారా ఎలా కామెడీ చేస్తుందో. ఆయన నాకొద్దు నువ్వు పెట్టుకో అంటున్నాడు. ఎట్టకేలైతే వాళ్ళ ఆయనకి క్యాప్ అయితే పెట్టేస్తుంది అనమాట మా విష్ణుకి. సో అలా చాలా బాగా సరదాగా అయితే బర్త్డే సెలబ్రేషన్స్ అయితే అయ్యాయి. వెనకాల డెకరేషన్ కూడా చాలా బాగుంది, కలర్ఫుల్గా. సో వాడు అది ఉంచుకుంటాడో చెప్పండి. వీళ్ళు చూసారా పిల్లలు ఎట్లా అల్లరి చేస్తున్నారండి అసలు. వీడియో తీస్తుంటే ఒకటే అల్లరండి బాబోయ్, అసలు ఏం అల్లరో. పిల్లలు ఉంటే అలాగే ఉండదండి, చాలా సరదాగా. చూసారా వాడు ఎలా క్లాప్స్ కొడుతున్నాడో. క్లాప్స్ కొట్టున్నానా అంటే ఎంత బాగా కొడుతున్నాడో వాడు. వాడికి అన్నీ తెలుసండి బాబోయ్. అసలు 1 year అయినా కూడా వాడికి అంత తెలివితేటలు ఉన్నాయి. చూడండి ఎలా చూస్తున్నాడు కళ్ళు పెట్టుకొని. రారా అండేమో రాడు, కానీ దూరం నుంచి మాత్రం చూస్తూ ఉన్నాడు. సో అలా మా విష్ణు వాళ్ళ కొడుకు అయితే, ముద్దుల కొడుకువి బర్త్డే సెలబ్రేషన్ అయితే స్టార్ట్ అయిపోయిందనమాట. సో యాక్చువల్గా మేము ఉండేదేమో సికింద్రాబాద్, ఇది వచ్చేసి బంజారా హిల్స్ కదా. ఇంకా 7కి అట్లా స్టార్ట్ అయ్యి వెళ్ళిపోయాము. వెళ్ళేసరికి మధ్యలో వర్షం వచ్చేసింది, ఫుల్ రెయిన్. అసలు ఆ రెయిన్కి మళ్ళీ మధ్యలో కొంచెం సేపు స్టాప్ చేసేసి మళ్ళీ స్కూటీ మీద వెళ్ళిపోయామన్నమాట. సో అందువల్ల మధ్యలో కొంచెం సేపు స్టాప్ అయిపోయి మళ్ళీ వెళ్ళిపోయాము. వెళ్ళేసరికి 8:30 అట్లా అయిపోయింది. ఇది వచ్చేసి కమిటీ హాల్లో చేశారనమాట. అంటే ఫ్రెండ్స్, వాళ్ళ రిలేటివ్స్ అందరూ వస్తారు, ఇంటి దగ్గర ప్రాబ్లం అవుతుందని చెప్పి కమిటీ హాల్లో అరేంజ్ చేశాడు అనమాట. వాళ్ళకి నియర్ బై దగ్గర ఇది. సో అలా విష్ణు అయితే వాళ్ళ కొడుకు బర్త్డే సెలబ్రేషన్స్ అయితే స్టార్ట్ చేసేసాడండి. రాను అన్న కూడా రావాల్సిందే ఖచ్చితంగా అని చెప్పి పిలిపించుకున్నాడు అనమాట విష్ణు. సో మా విష్ణు అయితే కొడుకుని చూసి మురిసిపోతున్నాడు అనమాట. బర్త్డే సెలబ్రేషన్స్, పిల్లలు చుట్టూ హంగామా ఉంది అసలు. మామూలు హంగామా లేదండి. మమ్మల్ని 6:30కి వచ్చేసాయి, బర్త్డే స్టార్ట్ చేసేస్తా అని చెప్పాడు. మేము ఎక్కడ స్టార్ట్ అయిపోతుందో అని చెప్పి ఫాస్ట్గా వెళ్ళిపోతే, తీరా అక్కడ వెళ్ళేసరికి 9 అయినా కూడా మా వాడు స్టార్ట్ చేయలేదు. అలా ఉంటుంది మా ఫ్రెండ్ది. సో అలా బర్త్డే అయితే మంచిగా చేసేసాడు విష్ణు. సో వాళ్ళ వైఫ్, వాళ్ళ అమ్మగారు, అంటే అబ్బాయి, మా విష్ణు వాళ్ళ మదరు, వాళ్ళ ఫ్రెండ్స్, వీళ్ళందరూ అనమాట సర్కిల్ మొత్తము. అలాగే మాకు తెలిసిన కొలీగ్స్ కానివ్వండి, మా ఫ్రెండ్ వాళ్ళ పిల్లలు కానివ్వండి, చాలామంది వచ్చారండి. అంటే మేము చాలా ఇయర్స్ అక్కడ వర్క్ చేసి అక్కడ ఏరియాలో ఉన్నాను కదా. సో అందుకోసం అని చెప్పి చాలామంది తెలిసిన వాళ్ళు కూడా వచ్చారనమాట. అలాగే మా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ పాప బాబు కూడా వచ్చారు. మా ఫ్రెండ్ అయితే రాలేదు, మిస్ అయింది.
మా ఫ్రెండ్ వాళ్ళ పాప బాబునైతే చూశాను, వాళ్ళ హస్బెండ్ కూడా వచ్చారు. సో అలా ఇక్కడ ఏంటంటే మొత్తం నందినగర్లో బసుతర క్యాన్సర్ హాస్పిటల్ అక్కడ జాబ్ చేసే వాళ్ళు మొత్తం అక్కడే నియర్ బై ఉంటారనమాట ఫ్యామిలీస్ అందరూ. సో అందుకోసము వాళ్ళ కొలీగ్స్ని కానివ్వండి, ఫ్రెండ్స్ని అందరినీ పిలుచుకున్నాడు విష్ణు. సో చూసారా, నియర్లీ 100 మెంబర్స్ అయితే వచ్చారు. ఇంకా హాల్ సరిపోలేదండి, అసలు చాలామంది వచ్చారనమాట. సో వీళ్ళందరూ వాళ్ళ ఫ్రెండ్స్, వాళ్ళ వైఫ్లు, వాళ్ళందరూ. తను చూసారా, తను కూడా మా ఫ్రెండ్ వాళ్ళ వైఫే అనమాట, టీచర్ అమ్మాయి, ఆ బ్లూ శారీ కట్టుకున్న అమ్మాయి. వాళ్ళు కూడా అక్కడే సొంత ఇల్లు రీసెంట్గా అది కొనుక్కున్నారనమాట. ఇప్పుడు హాయ్ చెప్తున్న అమ్మాయి కూడా అక్కడే హాస్పిటల్లో జాబ్ చేస్తుంది అనమాట, మా ఫ్రెండ్. సో అలా అందరినీ మీట్ అయ్యానమాట. వచ్చినప్పుడల్లా అలా సరదాగా గడిచిపోతూ ఉంటుంది ఇక్కడ మా ఫ్రెండ్స్తో. ఆ బుర్కా వేసుకున్న పాపే మా బెస్ట్ ఫ్రెండ్ వాళ్ళ పాప. చాలా సిగ్గుపడిపోతుంది వీడియోలో రావడానికి, అంటే వాళ్ళకి కొంచెం రిస్ట్రిక్షన్స్ ఉంటాయి కదా, అందుకోసమే తను అలా ఎక్కువ వీడియోస్లోకి రావట్లేదన్నమాట. కాకపోతే చాలా ఇయర్స్ బ్యాక్ చూసాను ఆ పాపని, చిన్నగా ఉండేది. ఇప్పుడు చాలా పెద్దగా అయిపోయిందండి. అందరు పిల్లలు చాలా చేంజెస్ అయిపోయారు. అదిగో వీడు కూడా మా ఫ్రెండ్ వాళ్ళ బాబే, ఆ పాప వీడు ఇద్దరు అనమాట. సో అందరూ ఇంత హైట్ వచ్చేసారు. అసలు పిల్లలు మొత్తం చేంజెస్ అయిపోయారనమాట. ఇయర్స్ తర్వాత వస్తే ఇలాగే ఉంటుందండి, ఎవరిని గుర్తుపట్టలేనంతగా. చూసారా హంగామా ఎలా ఉందో. సో అలా బర్త్డే కేక్ కటింగ్ అయితే అయిపోయింది. ఇంకా అందరినీ భోజనాలకి అయితే పిలుస్తున్నాడు అనమాట తినేసామని. ఎందుకంటే ఆల్మోస్ట్ 9:30, 10 అయిపోయిందండి ఆ బర్త్డే కంప్లీట్ అయ్యేసరికి. సో అందుకోసం ఇంక అందరికీ రమ్మని చెప్తున్నాడు విష్ణు. సో అలాగే ఉండదు మా విష్ణుది కథ. అందరికేమో చెప్పేస్తాడు హడావిడిగా వచ్చేసేయండి అయిపోయిందని చెప్పి. తీరా చూస్తే ఏమి ఉండదు మా విష్ణుది. కొడుకుతోటి మురిసిపోతున్నాడు ఎత్తుకొని, అసలు వదలట్లేదండి బాబు. వాడు కూడా అసలు వాళ్ళ డాడీ దగ్గర తప్ప ఎవరి దగ్గరికి రావట్లేదు. జోకులు వేస్తున్నాడు వాళ్ళ కొడుకుతోటి. ఇగో తినే అనమాట పాప, ఇంటర్ ఫస్ట్ ఇయర్ చదువుతుంది. చాలా సిగ్గుపడిపోతుంది వీడియో తీస్తుంటే. అడుగుతున్నాను అనమాట, మీ మమ్మీ రాలేదు ఏంటి అని చెప్పి. సో వాళ్ళ మమ్మీకి పని ఉందని చెప్పి రాలేదంట. సరే ఇంక ఎలాగ వీళ్ళు వచ్చారు కదా, వీళ్ళనన్నా గుర్తుంటుందని చెప్పి అలా వీడియో తీసానమాట. సో అలా మా ఫ్రెండ్స్ వాళ్ళ పాప బాబు కానివ్వండి, మా వాళ్ళ కొలీగ్స్ని కానివ్వండి, అందరినీ అలా కలిస్తే చాలా హ్యాపీ ఉంటుంది అనమాట. చాలా ఇయర్స్ తర్వాత మెమొరీస్ అన్నీ గుర్తొస్తూ ఉంటాయి అలా వెళ్ళినప్పుడు. సో అందుకోసమే దూరమైన నైట్ అయినా సరే వెళ్ళి అటెండ్ అయ్యి వచ్చాను బర్త్డేకి. సో అదండి మా ఫ్రెండ్ వాళ్ళ బర్త్డే విశేషాలు అనమాట. సో ఇంకా మేము కూడా 10 అయిపోయింది కదా, ఇంకా మేము కూడా డిన్నర్ చేసేసి ఇంకా బయలుదేరదామని మేము కూడా తినడానికి వెళ్తున్నాము. ఎందుకంటే ఇక్కడి నుంచి మనము ఎంత వెళ్ళిపోయినా కూడా ఫాస్ట్గా నియర్లీ 1/2 అవర్ 40 మినిట్స్ పడుతుంది. చూసారా ఏం చెప్తున్నాడంటే, ఎందుకు విష్ణు లేట్గా స్టార్ట్ చేసావు పార్టీ, ఎర్లీగా చేస్తున్నావు కదా అంటే, మేము అంతేనండి, ఇలాగే ఉంటాము, మాది సపరేట్ అనమాట, స్పెషల్ మేము ఇంతే అంటున్నాడు. కబుర్లు బాగా చెప్తాడండి మా విష్ణు. సో యాక్చువల్గా ఇంకా అన్ని రకాల ఐటమ్స్ చేశారు. వెజిటేబుల్ బిర్యానీ, అన్ని కర్రీస్, పప్పు అన్నీ. అంటే వీళ్ళకి నాన్ వెజ్ ఉండదంట, వాళ్ళు ఓన్లీ వెజ్జే పెడతారంట. సో అందుకోసమే వెజ్ ప్రిపేర్ చేయించాడనమాట, క్యాటరింగ్ ఇచ్చాడు. బాగున్నాయండి ఐటమ్స్ అన్నీ, చాలా బాగున్నాయి. సో అట్లా అందరం 1 by 1 ఇంకా అలా తినేసి అందరము బయలుదేరి ఇంకా ఇంటికి వచ్చేసరికి నైట్ 11:20 దాటిపోయిందండి. ఇంకా మళ్ళీ ఎక్కడ వర్షం వచ్చేస్తే మళ్ళీ అక్కడే ఇరుక్కొని పోతామా అని చెప్పి ఫాస్ట్గా తినేసి ఇంకా బయలుదేరి రావాల్సి వచ్చింది. ఇంకా ఉన్నామంటే మళ్ళీ వర్షం వచ్చిందనుకో మళ్ళీ చాలా ప్రాబ్లము. అసలు మా హస్బెండ్ కూడా ఇంకా లాంగ్ అవుతుంది, జల్దీ వచ్చేసేయండి అని చెప్తున్నాడు. సో ఇంకా మేము కూడా అందరినీ భోజనాలు అయిపోయిన తర్వాత మేము కూడా తినేసి ఇంకా బయలుదేరాము. ఇది చిన్నదనమాట, ఆ బాబు వాళ్ళ అక్క బుడ్డది, ఇది రెండోది. ఎంత అల్లరండి బాబు, ఎన్ని మాటలు చెప్తుందో. నా ఛానల్ పేరు కావాలంట, సెల్ తీసుకొని ఛానల్ పేరు అడుగుతుంది. సో ఇది నా వీడియో. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫ్రెండ్స్. ఐ లవ్ యూ. బాయ్ ఫ్రెండ్స్, బాయ్. ఐ లవ్ యూ. గుడ్ నైట్.